హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 86. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామయ్య వెళ్ళిపోయాక బావా 5 నిమిషాలు రెడీ అయి వచ్చేస్తాను అని రూమ్లోకి వెళ్ళింది లోచన. అర్హన్ అక్కడే కూర్చున్నాడు లోచన గురించి ఆలోచిస్తూ. ఏం ఆలోచిస్తున్నావు అర్హన్? శారద అడిగింది. ఏం లేదమ్మా అని ఇలాంటి ప్లేస్లో కల్లా కపటం లేకుండా పెరిగిన లోచనని అలా ఎలా ఒక రూమ్లో కనీసం ఆ గదిలో నుండి కూడా బయటకు రాకుండా పంజరంలో పక్షిలా బంధించాలని ఎలా అనిపించిందమ్మా? నానమ్మ మరీ అంత నిర్దయగా ఎలా ఉండగలిగిందమ్మా? తను ఒక ఆడదే కదా, తనకి ఒక కూతురుంది. మరి ఆడపిల్ల మనసు అర్థమవలేదా అమ్మా? తన వాళ్ళని వదిలి నా అనేవాళ్ళు లేక కనీసం మాట్లాడడానికి ఒక్క పర్సన్ కూడా తోడు లేకుండా అలా ఎలా చేయాలనిపించిందమ్మా? బాధగా అడిగాడు అర్హన్. శారద సమాధానం చెప్పలేకపోయింది. ఏం చెప్తుంది? తనకి తెలియని అర్థం కాని అత్తగారి ఆలోచనల గురించి. బావా నాది అయిపోయింది అంటూ వచ్చింది లోచన. తల్లి కొడుకు ఇద్దరూ తలెత్తి చూశారు. పెద్దంచు పట్టుచీర కట్టుకుని ఉంది. జుట్టు అల్లుకొని చక్కగా జడ వేసుకుంది. పచ్చరంగుకి ఎరుపు అంచు చీర, మెడలో పసుపు తాడు, నల్లపూసలు, చేతికి నిండుగా గాజులు, నుదుటిన బొట్టు, నొసట మధ్య దోసగింజ ఆకారంలో ఉన్న స్టిక్కర్, దాని కింద నిండుగా కుంకుమ. అంతే, ఇంకే అలంకరణ లేదు. చిన్నమ్మ ఇవ్వుకో, నీకోసం నిన్న సాయంత్రమే కోసి మాల కట్టాను అంటూ 3 మూరల కనకాంబరాలను లోచన జడకి అలంకరించి, ఇప్పుడు మహాలక్ష్మిలా ఉన్నావు చిన్నమ్మ అంటూ గబగబా వంటగదిలోకి వెళ్ళి గుప్పెడు ఉప్పు తీసుకొచ్చి, నువ్విట్టా నుంచో తల్లి అని తనే తిప్పి నిలబెట్టి గబగబా దిష్టి తీసి వంటగది నుండి బయటకు వెళ్ళి చెట్లలో పడేసి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొచ్చింది రంగి. ఈలోపు లోచన గుడికి తీసుకువెళ్లాల్సినవి అన్నీ సర్దిన పెద్ద ఇత్తడి పళ్ళెం తీసుకోగా రంగి పెద్ద సంచిని పట్టుకుంది. త్రిలోచన సూత్రాలు మార్చేది అక్కడే కదా, అవి కూడా తీసుకొస్తాను అని లోచనకి పెట్టేవి అన్నీ శారద తీసుకుంది. బావా వెళ్దాం పదండి అని అర్హన్ పక్కన నిలబడింది. అప్పటి వరకు లోచననే చూస్తున్న అర్హన్ లేచి తన నుదుటి మీద ముద్దు పెట్టి పద అంటూ తన భుజం మీద చెయ్యి వేశాడు. నర్సయ్య కూడా మరో 2 సంచులు పట్టుకుని వాళ్ళ వెనుక నడిచాడు. బావా కారు అవసరం లేదు, దగ్గరే కదా, నడుచుకుంటూ వెళ్ళిపోదాం అంది లోచన. కానీ లగేజ్ ఉంది కదా అన్నాడు వెనుక నర్సయ్య వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్స్ చూసి. ఇవి పెద్ద బరువు కాదు చిన్నబాబు, పూజా సామాన్ కదా, నేను అట్టుకొచ్చేస్తాను పదండి అంటూ హుషారుగా ముందుకి నడిచాడు నర్సయ్య. సరిగ్గా 5 నిమిషాలకి గుడి ముందు ఉన్నారు అందరూ. అప్పటికే ఊళ్ళో చాలామంది గుడి దగ్గర ఉన్నారు. అక్కడంతా కోలాహలంగా ఉంది. అర్హంత్ వాళ్ళు గుడిలోకి అడుగు పెడుతున్న సమయంలోనే, ఆగండి రాజాబాబు, మొదటిసారి వస్తున్నారు, అలా ఎలా వచ్చేస్తారు? మీకు ఘన స్వాగతం ఏర్పాటు చేశాము అని వచ్చారు 2 పెద్ద మనుషులు. అర్హన్ అర్థం కానట్టు లోచన వంక చూస్తే లోచన చూపులు బాలు మీద ఉన్నాయి. వాళ్ళలో ఒకరు పెద్ద గజమాల తెచ్చి అర్హన్కి వేస్తూ పక్కనే ఉన్న లోచనని చూసి, కాస్త పక్కకి జరగమ్మా అన్నారు. లోచన జరగబోతుంటే అర్హన్ తన భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకొని వాళ్ళ వైపు సూటిగా చూసి, తను అక్కడికి వచ్చినప్పటి నుండి అందరి కళ్ళలోనూ లోచన మీద ప్రేమని మాత్రమే చూశాడు. కానీ వాళ్ళ కళ్ళలో మాత్రం కోపాన్ని చూశాడు. అందుకే లోచనని దూరం జరగనివ్వలేదు. తనని అలానే దగ్గరకు తీసుకుని, ఎందుకు ఇది అని అడిగాడు. అదేంటి రాజాబాబు అలా అంటారు? మీరు రాజా చంద్రమౌళి గారి మనవడు. ఈ గుడి మీ పూర్వీకులు కట్టించిన గుడి.
మరి మీరు మొదటిసారి వస్తుంటే గొప్పగా స్వాగతం చెప్పొద్దా అని అడిగాడు వాళ్ళలో ఒకడు. చూడండి, నేను ఇక్కడికి వచ్చింది పూజారి రామయ్య గారి ఇంటి అల్లుడిగా, త్రిలోచనాదేవి భర్తగా. ఒక సామాన్య పూజారి ఇంటి అల్లుడికి కూడా ఘనస్వాగతం చెప్తారా? ఒకవేళ చెప్పడం మీ నైజమైనా నా భార్య నా పక్కన ఉండగా మీరు అందించే ఆ ఘనస్వాగతాన్ని అందుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మేము భార్యాభర్తలం. నాది ఏదైనా తను పూర్తిగా అందుకునే హక్కు, అధికారం తనకు ఉన్నాయి. నేనేం చెప్తున్నానో మీకు బాగా అర్థమైనట్టు ఉంది. కాస్త పక్కకి జరిగి దారిస్తే లోపలికి వెళ్ళాలి అన్నాడు వాళ్ళ వైపు సూటిగా చూస్తూ. రామయ్య కళ్ళు తడిచేరాయి అర్హన్ మాటలకి. మిగిలిన వాళ్ళు మొహాలు కూడా సంతోషంతో తలుక్కుమన్నాయి. లోచన ప్రేమగా చూసింది అర్హంత్ వైపు. నాది ఏదైనా అది నీకు కూడా, నా భార్యగా అది నీ హక్కు అంటూ లోచన భుజం మీద చేతిని బిగించి పట్టుకుని తనతో కలిసి లోపలికి అడుగుపెట్టాడు అర్హన్. బలంగా వీచింది చల్లని గాలి. లోచన పట్టుకున్న ఇత్తడి పళ్ళెంలోని పూల రెక్కలు పైకి ఎగిరి వారి మీద పడ్డాయి, వాళ్ళిద్దరినీ ఆశీర్వదిస్తున్నట్టు. గర్భగుడి ముందు ఉన్న గంటలు సవ్వడి చేశాయి, వారికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా. అందరూ గాలి వల్ల అనుకున్నారు, కానీ రామయ్య మాత్రం ఆ భగవంతుడి ఆశీర్వాదం అనుకున్నాడు. లోచన దగ్గర నుండి ఆ పళ్ళెం బాలు తీసుకున్నాడు. పంచగట్టెలో ఉన్నాడు బాలు. మీరు 11 ప్రదక్షిణలు పూర్తి చేసి రండి తల్లి అని రామయ్య చెప్పడంతో అర్హన్ చేతిని పట్టుకుని గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు పూర్తి చేశారు. తర్వాత వాళ్ళిద్దరితో శివయ్యకి అభిషేకం చేపించారు రామయ్య గారు. బాలు సాయం చేస్తుండగా ఇద్దరూ భక్తిగా అభిషేకం పూర్తి చేశారు. ఆ తర్వాత పార్వతీదేవి పాదాల దగ్గర ఉన్న శ్రీచక్రం ముందు కూర్చోబెట్టి లోచన చేత కుంకుమార్చన చేపించారు. తన భర్త నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పూజ పూర్తి చేసింది లోచన. పూజ అయ్యాక ఆడవాళ్ళందరూ లోచనాన్ని తీసుకెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. అర్హంత్ వాళ్ళకి కాస్త దూరంలో ఉన్నాడు. బాబు, ఇదిగో ఈ పసుపు కొమ్ము అమ్మాయి మెడలో కట్టి ఆ తాళిబొట్టుని తీసి మాకివ్వు అని పెద్దవాళ్ళిద్దరు చెప్పడంతో వాళ్ళు చెప్పినట్టు చేశాడు అర్హంత్. నువ్వు తన పక్కన కూర్చో బాబు అని వాళ్ళు కాస్త పక్కకి జరిగారు. వాళ్ళు కూడా పసుపు కొమ్ము కట్టుకొని వాళ్ళ పుస్తెలు తీసి ఒక్కొక్కరు ఒక్కొక్క పూస తీశారు. మొత్తం 9 మంది 9 పూసలు తీశారు. అలానే పార్వతీదేవి పాదాల దగ్గర ఉన్న పగడాల నుండి 2 పూసలు తెచ్చాడు బాలు. ఆ పూసలన్నీ కలిపి లోచన కోసం తీసుకున్న బంగారు గొలుసుకి సూత్రాలతో పాటు గుచ్చి అర్హంత్కి ఇచ్చి తన మెడలో వేయమని చెప్పారు. అర్హంత్ అది లోచన మెడలో వేసి తన కోసం కొన్న నల్లపూసలు కూడా వేశాడు. ఆ తర్వాత పసుపు కొమ్ము పెళ్లిలో వేసిన నల్లపూసలు తీసేయమని చెప్పి అవి తీశాక అప్పుడు అందరూ కలిసి లోచనాని అర్హన్ని ఆశీర్వదించారు. వాళ్ళందరి కోసం బాలు రెడీ చేపించిన తాంబూలం రంగి ఇవ్వడంతో అందరికీ ఇచ్చింది లోచన. సరిగ్గా అప్పుడే అడుగుపెట్టారు జటాజూటదారి అయిన ఒక బైరాగి ఆ గుడిలోకి. వస్తూనే శంఖారావం చేసి శివయ్య ముందు నిలబడ్డాడు. నేరుగా ఎవరినీ పట్టించుకోకుండా వెళ్ళి లోచన వెళ్ళి ఆశీర్వాదం కోసం నిలబడగా అర్హన్ తన పక్కనే నిలబడ్డాడు. ఆయన వాళ్ళ వైపు కనీసం చూడకుండా రామయ్య వైపు కోపంగా చూశాడు. ఆయన కళ్ళు అగ్నిని వర్షిస్తాయా అన్నట్టు ఉన్నాయి, భయం గొలిపేలా. మరి నెక్స్ట్ ఏంటి తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.